చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ విలేకరే. చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్కి ఓనరే. చేతిలో మొబైల్ ఉన్నోళ్ళంతా నీతులు బోధించుడే. తమ తప్పు తమ చేతిలో ఉంచుకొని, తమ గోచీలో ఉంచుకొని నీతులు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక భారతదేశంలోనైతే క్రైస్తవుల మీద పడి ఏడవటానికి ప్రధానంగా ఆడవాళ్ళు, మగాళ్ళు కంకణం కట్టుకొని ఉంటారు. అది మీకు తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ గురించి ఈ యాంకర్ ఒక ఛానల్లో మాట్లాడుతోంది. వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత నీతిలోరింటికి బూతులోరు వచ్చి ఎలా చెప్పారో అలా చెబుతున్న ఈ మాటలు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి వీడియో వినండి. ఇది వింటే గనక నిజంగా భారతదేశంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు. చీ అంటారు ఒక రకంగా. ఇవాంకా ట్రంప్ అందరికీ తెలుసు కదా, హైదరాబాద్కి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్కి రావడం, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఇవాంకాకి మన భారతదేశం గురించి, హైదరాబాద్ గురించి, మన కల్చర్ గురించి చెప్పడం. అంటే ఇవాంకా హైదరాబాద్కి రావడం, ఇక్కడ ఉండడం కొన్ని రోజుల పాటు, దాంతో తెలుగు వాళ్ళందరికీ కూడా ఇవాంకా అంటే అందరికీ తెలిసిన వ్యక్తిగా మారిందనమాట. రైట్? అయితే ఇవాంకా ఎవరు? ట్రంప్ గారికి 3 భార్యలు ఉంటే ఆ భార్యలో ఒక భార్య కుమార్తె, అంటే ట్రంప్ గారి కూతురు. అలాంటి కూతురుని పట్టుకుని ఆయన ఏమన్నారో తెలుసా? ఇవాంకా నా కూతురు కాకపోయి ఉంటే నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని అని ఓపెన్ గా అనౌన్స్ చేసిన అతి పెద్ద చెబల పింజారి తండ్రి అనాలా మరి ఆయన్ని? కూతురుని పట్టుకొని ఎవరైనా, ఏ తండ్రి అయినా సరే పెళ్లి చేసుకునేవాడిని అనే ఆలోచన చేస్తారా అసలు ఎక్కడైనా? ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అమెరికా దేశాధ్యక్షుడు ఆయన భారతదేశంలో వేలు పెడతారు, ఆయన భారతదేశం గురించి మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తికి అసలు భారత్ని తలెత్తి చూసే అర్హత ఉందా? కేవలం అమెరికా ప్రెసిడెంట్ అన్న ఒక్క హోదా తప్ప ట్రంప్ క్వాలిఫికేషన్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడట. ఎవడైనా, ఏ తండ్రి అయినా అలా మాట్లాడతాడా? వాస్తవానికి ఒకవేళ అలా మాట్లాడుంటే మనం కూడా ఖండిస్తాం. ఆడెం పిచ్చోడు కాదు, సుతారు పని బేటోడు కాదు. సుతారి పని బేటోడికే చాలా తెలివితేటలు ఉంటాయి. చదువుకోని అజ్ఞాని కాదు. ఒక అగ్రదేశాన్ని పరిపాలించే ఒక అగ్రనాయకుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. అంటే ఆయన కూతురు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు ఇవాంకా ట్రంప్ భారతదేశానికి వస్తూ, తెలంగాణకు వస్తున్నప్పుడు రోడ్లని అన్నిటినీ పరిశుభ్రం చేసి ఆహ్వానం పలికారు బీఆర్ఎస్ ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న చాలామంది. కానీ ఆయన ఈ వ్యాఖ్యలు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అని ఒకసారి మనం కనుక ఆలోచిస్తే, 2006లో ద వ్యూ అనే ఒక ఛానల్ వాళ్ళు ఆయనని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు, నీ కూతురు చాలా అందగత్తే కదా, ఒకవేళ ఆ అందగత్తె అటువంటి అందగత్తె నీకు కూతురుగా కాకుండా పుట్టుంటే నువ్వు ఆమెతో డేటింగ్ చేసేవాడివా అని ఒకడు ద వ్యూ అనే ఛానల్లో ఇంటర్వ్యూ చేసేవాడు అడిగితే, ఈయన ట్రంప్ ఏమన్నాడంటే, అవును కావచ్చు, ఎందుకంటే నా కూతురు అంత అందగత్తె, నా కూతురుగా కాకపోతే అది వేరే పర్సన్ అయి అంత అందంగా ఉండుంటే, ఆమె నా కడుపులో పుట్టకపోయింటే, వేరే వ్యక్తి అయి ఉంటే, చాలా అందంగా పుట్టింది కాబట్టి పెళ్లి చేసుకునేవాడినేమో అని సరదాగా నవ్వుతూ జోక్గా చెప్పాడు ఆయన, తన కూతురు అందం గురించి చెబుతూ. అది కూడా తనకి ఒళ్ళు కొవ్వెక్కి కానీ మదవెక్కి కానీ ఆ మాటలు మాట్లాడలేదు. ఆ ఇంటర్వ్యూ చేసేవాడు, నీ కూతురు చాలా అందగత్తే, చాలా బాగుంటుంది,
ఒకవేళ నీ కూతురుగా పుట్టకపోయి ఉంటే ఇంత అందగతని పెళ్లి చేసుకోగలవా, లేకపోతే డేటింగ్ చేసేవాడివా అని అంటే, అవును, వాస్తవానికి నా కూతురు మహా అందగతే. నా కూతురుగా పుడితే నేను ఎలా చేస్తాను, చేయను కదా. అంత అందంతో వేరే వ్యక్తి అయి ఉంటే తప్పకుండా చేసుకునేవాడిని అన్నాడు. అది కూడా సరదాగా వారు చెప్పిన దానికి కోప్పడకుండా. అంతేగాని దాన్ని పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకుంటావా అని ఒక పోతుని చూసినావా, ఆవో ఎద్దో, దానికైనా బ్రెయిన్ పనిచేస్తుంది, ఆలోచిస్తుంది లాజిక్ ఏందో అనేది. ఆయన డైరెక్ట్ నేను నా బిడ్డని పెళ్లి చేసుకుంటాను, నా బిడ్డను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, నా బిడ్డని ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది, నాకు కామ కోరికలు పుడుతున్నాయి నా బిడ్డను చూస్తుంటే అని అనలేదు ఆయన డొనాల్డ్ ట్రంప్. నా బిడ్డ కాకపోయి ఉంటే, ఏరే వ్యక్తి అయి ఉంటే నువ్వు అడిగిన ప్రశ్న ఒకవేళ జరుగుండేదేమో అన్నాడు ఆయన. ఈ యూట్యూబ్లో యాంకర్ మాట్లాడుతూ వీడియోలో ఏమని చెప్పింది, ఆయనకు 3 పెళ్ళిళ్ళు అయ్యాయి అని చెప్పింది. అవును, వాస్తవంగా ఆయన 3 పెళ్లి చేసుకున్నాడు. కొత్త ఏముంది 3 పెళ్లి చేసుకోవడంలో? ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయన అగ్రదేశానికి ప్రధాని. ఒకళ్ళు పాజిబుల్ కాకపోతే ఇంకొకళ్ళని చేసుకుంటాడు, వాళ్ళకి డైవర్స్ ఇస్తాడు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని చేసుకుంటాడు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని డైవర్స్ ఇస్తాడు. కానీ కన్న పిల్లల్ని నేను పెళ్లి చేసుకుంటానని ఆయన మాట్లాడలేదు. ఆయనకు భారతదేశం వచ్చే హక్కుందా అంటుందేమో. భారతదేశం కన్నెత్తి చూసే హక్కుందా, అర్హత ఉందా, భారతదేశాన్ని చూడగలే సత్తా ఉందా ఆయనకు, భారతదేశం గురించి కానీ భారతదేశ సాంప్రదాయాల గురించి కానీ మాట్లాడే అర్హత ఉందా ఆయనకు అనే విధంగా భారతదేశ గొప్పతనాన్ని చాటుతూ మాట్లాడుతోంది యాంకర్. అమ్మా, నీకు తెలుసో లేదో, ఆయన తన బిడ్డను చేసుకుంటానని ఆయన నోటితోటి చెప్పలేదు. బలుపెక్కిన నీలాంటి యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం నవ్వుతూ చెప్పాడు, కోప్పడకుండా. ఏమని? నా బిడ్డ వాస్తవానికి నిజానికి మహా అందగతే. ఒకవేళ నా కడుపులో పుట్టకపోయి ఉంటే, ఎవరో పరాయి వ్యక్తి అయి ఉంటే అంత అందంగా ఉన్నందుకు చేసుకునేవాన్నేమో అని అన్నాడు తప్ప, నా బిడ్డను చూస్తుంటే నాకు కామ కోరికలు పుడుతున్నాయి, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అనేసి ఆయన అనలేదమ్మా. భారతదేశంలో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నోడు, 10 పెళ్ళిళ్ళు చేసుకున్నోడు, 50 పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు ఉన్నారమ్మా. భారతదేశం గురించి కానీ భారతదేశ సాంప్రదాయాల గురించి కానీ నువ్వేం మాట్లాడకమ్మా. అర్థమవుతోందా? 3 నెలల చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్న దేశం అమ్మ భారతదేశం. 90 ఏళ్ల ముసల్దాన్ని రేప్ చేస్తున్న దేశం అమ్మ భారతదేశం. అక్క చెల్లి వాయి వరుస లేకుండా మరి ప్రెగ్నెంట్ చేపించుకొని అబార్షన్లు చేపించుకుంటున్న దేశం అమ్మ భారతదేశం. భారతదేశంలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి అనేసి రేపొద్దున ఆదల్ల రవి పైన జెండాలెత్తుతారు తప్ప దానికి పనికొస్తారు మీరు. కానీ భారతదేశంలో ఒక అక్కని రేప్ చేసేవాడిని ఆపలేరు మీరు. ఒక చెల్లొచ్చి అన్నతోటి కామవాంఛలు తీర్చుకునే ఒక చెల్లిని ఆపలేరు మీరు. 3 రోజుల బాలికని, 3 నెలల బాలికని, 90 ఏళ్ల ముసలావని రేప్ చేస్తుంటే ఆపడం చేత కాదు మీకు. చిన్నమ్మతోటి, అత్తలతోటి, మేనత్తలతోటి, పెద్దమ్మలతోటి, పెదనాళ్ళ పిల్లలతోటి రేపులు చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని బరితెగించి భారతదేశంలో అతలాకుతలమైనటువంటి వేషాలు వేస్తుంటే ఆపే శక్తి కానీ సామర్థ్యత కానీ మాట్లాడే ధైర్యం కానీ లేదు మీకు. అమెరికా దేశం అంటే క్రైస్తవుల దేశం. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని లెక్కలేస్తావు, కొలతలేస్తావు. అమెరికా సాంప్రదాయాలు భారతదేశంలో
సరిపోవు అనే విధంగా నువ్వు మాట్లాడాలి. భారతదేశాన్ని అమెరికాతోటి కంపేర్ చేస్తూ అమెరికాలో ఉన్న క్రైస్తవులకి, భారతదేశంలో ఉన్న హిందువులకి, భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలకి, అమెరికాలో ఉన్న సాంప్రదాయాలకి ముడులు వేస్తూ కంపేర్ చేయాలనుకుంటున్నావు. కానీ నేను అదే గడ్డ పైన భారతదేశంలోనే నివసిస్తున్నాను. భారతదేశంలో ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు, పుట్టిన నుండి చచ్చే వరకు ప్రతిరోజు 3 రోజుల బాలిక నుంచి 90 ఏళ్ల ముసలాయుడి వరకు ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాను. ఒకదాన్ని నచ్చకపోతే వదిలేసి లీగల్గా మరో దాన్ని పెళ్లి చేసుకోవడంలో తప్పులేదమ్మా. కన్న తండ్రులు కన్న కూతుర్లని భారతదేశంలో ఎంతమంది రేపులు చేశారో నీకంటే ఎక్కువ నాకు తెలుసు. కన్న తల్లిని పక్కకు నెట్టి కన్న పిల్లల్ని కన్న తల్లుల ముందే రేప్ చేసిన తల్లిదండ్రులు భారతదేశంలో ఇంతమందిని ఉన్నారు. రోజుకిన్ని జరుగుతున్నాయి అనేక రాష్ట్రాలలో. వాటి గురించి మాట్లాడమ్మా. ఫస్ట్ మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన కిచెన్ రూమ్ శుభ్రంగా ఉండాలి, మన బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి, మన గదులన్నీ శుభ్రంగా ఉండాలి, మన వాకిలి శుభ్రంగా ఉండాలి, మన వాహనాలు శుభ్రంగా ఉండాలి, మన మూతి, మన నోరు, మన పళ్ళు రోజు బ్రష్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి, మన ఒళ్ళు కంపు కొట్టకుండా శుభ్రంగా స్నానం చేయాలి, మన ముడ్డి మనం కరెక్ట్గా కడుక్కోవాలి. అప్పుడు పక్కనోడికి కంపు రాదమ్మా. మన గబ్బు మన కంపు మన దగ్గరనే పెట్టుకొని ఇతర దేశాల మీద, ఇతర మతాల మీద, ఇతర కులాల మీద, ఇతర ప్రాంతాల మీద నువ్వు యాంకర్ అయితే కావచ్చమ్మా. వేరే విషయాల గురించి, వేరే సబ్జెక్టుల గురించి మాట్లాడుకో. ఇటువంటి యొద్దమ్మా పద్ధతి కాదు నా చెల్లెమ్మ. కాబట్టి మనది మనం శుభ్రంగా కడుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ 3 కాకపోతే 30 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. నీకేమైనా నష్టమా? ఒకటి నచ్చలేదు, ఎంత ఇయ్యాలో కట్నం ఇచ్చేసి, ఎంత ఇయ్యాలో నష్టపరిహారం ఇచ్చేసి మరో దాన్ని చేసుకుంటాడు. ఆమె నచ్చకపోతే ఆమె నెల ఒకటి ఎంత ఇయ్యాలో నష్టపరిహారం ఇచ్చి పంపించుకుంటాడు. ఆయన అగ్రదేశమైనటువంటి అమెరికాకి అధ్యక్షుడైన. కన్న కూతురిని పెళ్లి చేసుకునేంత అజ్ఞాని కాదు డొనాల్డ్ ట్రంప్. ఎవడో ఎవరం తక్కువోడు ఒళ్ళు కొవ్వెక్కి ద వ్యూ ఛానల్ అనే ఛానల్లో 2006లో అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం నవ్వుతూ చెప్పాడు, కోపం లేకుండా. ఒక అగ్రదేశానికి ప్రధాని అయినటువంటి ఆయనను పట్టుకొని ఆ ప్రశ్న అడగటానికి యాంకర్కి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి. పెట్టి కోరతు గోవ గుయ్యం అనేలాగా కొట్టలేడా? కానీ నవ్వుతూ సరదాగా సమాధానం ఇచ్చాడు. తాను నా కడుపులో కాకుండా మరి ఎవరో ఉంటే అంత అందగత్తెగా నేను పెళ్లి చేసుకునేవాడిని, కానీ నా కూతురు అని అన్నాడు తప్ప వాడు అడగకపోయినా నేను నా పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటాను, నా కడుపులో పెట్టిన బుడ్డని పెళ్లి చేసుకోవాలని మాట్లాడేంత అజ్ఞాని కాదు ట్రంప్. ఫస్ట్ మన భారతదేశంలో 3 రోజుల పిల్లల నుంచి వెళ్ళి 90 ఏళ్ళ ముసల్దాన్ దాకా మరి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపడానికి వాటి మీద అవగాహన సదస్సులు పెట్టు, మంచి మంచి కార్యక్రమాలు చేయి, చాలా బాగుంటుంది. పక్కా క్రైస్తవ దేశాలపైన, ప్రధానులపైన ఎందుకమ్మా నీకు? ఫస్ట్ మన ఇల్లు శుభ్రంగా కడుక్కుంటే కంపు లేకుండా ఉంటుంది. అలా చేస్తారు, అందరూ చేయాలని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. నేను మీ అదల రవి. మీ అందరికి ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరూ, మన దగ్గర కూలీలు లేరు, మీ అందరికి రోజు షేర్లు కొట్టుకుంటూ కూర్చోవాలంటే అనేక అమూల్యమైన విషయాలని మీకు చేరవేస్తాం. కాబట్టి నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అని నోటితో చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సి ఎందుకు వస్తుందనంటే మాకు సబ్స్క్రైబర్లు ఎక్కువ కావాలని కాదు, మేము ఇచ్చే అవేర్నెస్ ఏదైతే ఉందో అందరి ప్రజల్లోకి వెళ్ళాలి, అందరికీ జ్ఞానం రావాలి అనే విషయం కోసం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం. మాకు షేర్లు కొట్టడానికి, మీ అందరికీ ట్రాన్స్ఫర్ చేయడానికి
మీ అందరికీ ఫార్వర్డ్లు చేయడానికి మా దగ్గర కూలీలు ఎవరు లేరు. మీరే కొంచెం ఒక నిమిషం ఆగి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ టైం అదే నోటిఫికేషన్ మీకు మేము వీడియో పెట్టినప్పుడు దానంతట అదే వస్తుంది. మీరు జాగ్రత్తగా చూడొచ్చు. మన ఛానల్లో అసభ్యకరమైనవి ఏమీ మాట్లాడడం, జ్ఞానయుక్తమైన మాటలు, జ్ఞానమైన మాటలే మాట్లాడతాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సహకరించాలని కోరుకుంటూ నేను మీ ఆదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.